బద్రీనాథ్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఒక రోజు టైం చూసుకొని నేను ఇప్పుడు చెప్పే మెయిన్ ప్లేసెస్ మాత్రం కవర్ చేయండి. ముందుగా ఈ రీల్ ని లైక్ చేసి సేవ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి జోషిమఠ్ దగ్గర ఉండే నరసింహస్వామి మందిర్. బద్రీనాథ్ లో గుడి మూసివేసిన 6 నెలలు కూడా శ్రీమన్నారాయణుడు ఇక్కడే పూజలు అందుకుంటారు. అసలు బద్రీనాథ్ దర్శనం కంటే ముందే ఈ నరసింహస్వామిని దర్శించుకొని అప్పుడు వెళ్ళాలి. అలాగే జోషిమఠ్ లో ఉండే మరొక పెద్ద ఆలయం జ్యోతిర్మఠ్ ఆలయం. దీన్నే జ్యోతిర్మఠ్ బద్రికాశ్రమంగా పిలుస్తారు. ఇక్కడ మీరు ఒకే దగ్గర చాలా రకాల ఆలయాలు చూడొచ్చు. లక్ష్మీ నారాయణుల టెంపుల్ తో పాటు భవిష్య కేదార్ టెంపుల్ కూడా ఉంటుంది. కేదార్నాథ్ లో ఉండే శివలింగానికి దగ్గర పోలికలతో ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ యాత్ర చేయగలం కాబట్టి ఇంత దూరం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఒక రోజు టైం చూసుకొని మరి ఇవన్నీ కూడా మీరు కవర్ చేయండి. అలాగే ఇక్కడ శంకరాచార్యుల వారి గద్దె కూడా ఉంటుంది. తోటకాచార్యుల వారి గుహ కూడా ఉంది. ఇక్కడ మీరు రాజరాజేశ్వరి ఆలయం, బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంతో పాటు ఇక్కడ లొకేషన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి జోషిమఠ్ అంతా కూడా మీకు కనిపిస్తుంది అనమాట. దీని పక్కనే 2500 సంవత్సరాల క్రితం నాటి కల్పవృక్షం కూడా ఉంటుంది. శంకరాచార్యుల వారు స్వయంగా తపస్సు చేసిన వృక్షం ఇది. ఇప్పటికీ కూడా ఆ వృక్షం చెక్కు చెదరకుండా గ్రీనరీగా అలాగే ఉంది. ఇక్కడే ఒక పెద్ద భీష్ముడి విగ్రహంతో పాటు పెద్ద శివుడి విగ్రహం కూడా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి జోషిమఠ్ మార్కెట్ కి దగ్గరలోనే ఉంటుంది. మీకు వాకబుల్ డిస్టెన్స్ నడిచి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా జోషిమఠ్ లో మీరు చూడాల్సినవి. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే తపోవన్ అని ఒక విలేజ్ వస్తుంది. ఇక్కడ పార్వతీదేవి శివునితో వివాహం కోసం తపస్సు చేసిన గుడిగా చెప్తారు. అందుకే ఈ గ్రామాన్ని కూడా తపోవన్ అని పేరు పెట్టారని చెప్తారు. ఇక్కడ మీరు 2 శివాలయాలు చూడొచ్చు. దీన్నే గౌరీకుండగా పిలుస్తారు. ఇక్కడ మీరు నేచురల్ గా వచ్చిన హాట్ స్ప్రింగ్స్ చూడొచ్చు. భూమి లోపల నుంచి వేడి నీళ్ళు వస్తాయి అనమాట. ఈ నేచురల్ గా వచ్చిన వేడి నీళ్లతో ఒక స్విమ్మింగ్ పూల్ ను కూడా తయారు చేశారు. అక్కడ నిత్యము కూడా వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇందులో ఒక 15 నుంచి 20 నిమిషాలు స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులన్నీ కూడా పోతాయి. జెంట్స్ కి లేడీస్ కి సెపరేట్ గా డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. నీళ్లు చూసారా ఎంత క్లీన్ గా ఉన్నాయో. ఇక్కడ నుంచి మీరు ధౌలీగంగా నదిని కూడా చూడొచ్చు. ఇక్కడ శివాలయాలతో పాటు శనీశ్వరుడి ఆలయం, హనుమంతుని విగ్రహం కూడా ఉంటుంది. తప్పమల్లో వీటిని చూసిన తర్వాత ఇక్కడ నుంచి మరొక 5 కిలోమీటర్ల జర్నీ చేస్తే హాట్ స్ప్రింగ్ వస్తుంది. ఇక్కడ నేచురల్ గా వేడి నీళ్ళు వస్తాయి అనమాట. ఇక్కడ కూడా ఇదే మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ముల్తాని మట్టి కలెక్ట్ చేసి తీసుకువెళ్ళొచ్చు. సీనరీ చూసారా ఎంత బాగుందో. తపోవన్ గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో భవిష్య బద్రీనాథ్ టెంపుల్ ఉంటుంది. ఇది పంచబద్రిలో ఒకటి. జోషిమఠ్ లో ఉండే నరసింహస్వామి విగ్రహం కుడి భుజం రోజు రోజుకి తరిగిపోతూ వస్తుంది. అది ఎప్పుడైతే పూర్తిగా విరిగి కిందకి పడిపోతుందో నరనారాయణ పర్వతాలు కలిసిపోయి బద్రీనాథ్కి వెళ్లే దారి మూసుకుపోయినప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ఇక్కడే పూజలు అందుకుంటారు. వీటన్నిటికీ కూడా మీరు ఒక్క రోజు కేటాయిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.